మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. షాద్ నగర్ పరిధిలోని కొందుర్గ్ మండలం లచ్చంపేట, లాలాపేట, ఉమ్మెంతలలో ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన డీకే అరుణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు డీకే అరుణ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు డీకే అరుణ. మనమంతా కూడా మనందరి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారికి కమలం గుర్తుకు ఓటు వేయాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారు మన పార్లమెంట్ కు ఇక్కడ ఆయన ఆశీస్సులు ఇచ్చి నాకు టికెట్ ఇచ్చి నిలబడమని చెప్పి ఈరోజు మేము ముందుకు పంపించింది. పోయినసారి కూడా బీజేపీ గురించి నిలబడినా కొన్ని ఓట్లతో ఓడిపోయినా, అందుకే మనం ఏం చేయలేకపోయినాం. మోదీ గారు అనేక పథకాలు ఇచ్చినా ఈడ మొత్తం ఎవరు గెలవలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయలేకపోయినాం. ఈసారి తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోదీ అభివృద్ధికి ఏదైనా అభివృద్ధి జరగాలి మొత్తం మన తెలంగాణ అంటే నరేంద్ర మోదీ నిధులు ఇస్తే తప్ప జరిగే పరిస్థితి లేదు. అప్పుడు కుప్పగా మారిపోయింది తెలంగాణ. మీకు ఇచ్చిన 6 హామీలు ఒక్కటి ఇప్పటిదాకా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఒకటైంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాను, ప్రధానమంత్రి అయితే నేను ఇస్తానంటున్నాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, కాంగ్రెస్ వచ్చేది లేదు. ఈరోజు దేశంలోనే కాంగ్రెస్ లేదు. ఈయన కర్ణాటక, తెలంగాణ తప్ప ఎక్కడ కాంగ్రెస్ లేదు. కాబట్టి ఈసారి దేశంలో నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి వస్తున్నాం. దేశమంతా మోదీ 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 అని అంటున్నాం. దేశంలో మోదీ ఉంటేనే భారతదేశంలో మనకందరికీ భద్రత. ఈరోజు మనమందరం ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే నరేంద్ర మోదీ దేశం చుట్టుముట్టు శత్రువులు ఎవరు మన దిక్కు కన్నెత్తి చూడకుండా పెద్ద ఎత్తున ఈ దేశానికి భద్రత కల్పించినందుకే ఉగ్రవాదులను అందరినీ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున భారతదేశం మీద కన్నెత్తి చూడకుండా వాళ్ళు ఒక సింహం సభ్యులాగా మిగిలినందుకే మనమందరం కూడా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో అభివృద్ధి జరగాలి అంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి.